రైట్. ఇక్కడ ప్రత్యేక హోదా అనేది ఆ పదమే చాలా డేంజరస్ పదం. ఎందుకో తెలుసా? ప్రత్యేక హోదా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి మొన్నటి వరకు ఉన్నటువంటిది ఏంటి? ప్రత్యేక హోదానే. ప్రత్యేక హోదాకే అది తలమానికం. అది దానికి 2 రాజ్యాంగాలు, 2 జెండాలు, 2 అజెండాలు, వేర్పాటువాద ధోరణుల్ని ఎంకరేజ్ చేయడాలు. మన ఇండియన్ ఆర్మీకి అక్కడ శక్తి ఉండేది కాదు, ఎప్పుడు సంపుడు అనేది తర్వాత. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా అనే విషయం మీద మనం మాట్లాడుకోవాలి అంటే అదంతా మంచిది కాదు. ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనే ముద్ర ఉండకూడదు. అవసరమైతే ఆయా రాష్ట్రాల యొక్క స్థితిగతులను అనుసరించి ఇతరత్ర మార్గాల ద్వారా ఆర్థికంగా ఎక్స్ట్రా బెనిఫిట్స్ని ఇవ్వటం, ప్యాకేజీల రూపంలో ట్యాక్స్ బెనిఫిట్స్ని ఇవ్వడం చేయాలి. అది ఏపీకైనా, తెలంగాణకైనా, బీహార్కైనా, జార్ఖండ్కైనా, ఏ రాష్ట్రానికైనా. అలా కాకుండా ఈ ప్రత్యేక హోదా పేరిట రాజకీయాలు చేస్తే మాత్రం దాని వలన ప్రజలను రెచ్చగొట్టడంలో సక్సెస్ అవుతారేమో కానీ ఒరిజినల్గా ప్రతిఫలం అయితే పొందలేరు. తాజాగా జైరాం రమేష్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూడండి. ప్రధాని మోదీ బీహార్ పర్యటన క్రమంలో కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది. గతంలో బీహార్కు ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీని ప్రధాని ఎందుకు నెరవేర్చలేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించింది. పాట్నా విశ్వవిద్యాలయానికి సెంట్రల్ యూనివర్సిటీ హోదా ఎందుకు నిరాకరించారని నిలదీసింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. 2014 ఎన్నికల ప్రచారంలో బీహార్కు ప్రత్యేక కేటగిరీ హోదాను ఇస్తానని వాగ్దానం చేశారు, కానీ దాన్ని ఇప్పటి వరకు నెరవేర్చలేదని విమర్శించారు. బీహార్ భారతదేశంలోనే అత్యంత పేద రాష్ట్రం. రాష్ట్ర జనాభాకు అవసరమైన ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు అందుబాటులో లేవు. కానీ ఈ సమస్యలన్నింటినీ మోదీ దృష్టి సారించడం లేదు అని పేర్కొన్నారు. కేంద్రంలో 10 ఏళ్లు, బీహార్లో దాదాపుగా 20 ఏళ్లు అధికారంలో బీహార్లో దాదాపుగా 20 ఏళ్లు అధికారంలో ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడంలో విఫలమైందని తెలిపారు. ఇది బీహార్ ప్రజలు దీర్ఘకాల డిమాండ్ అని, కాబట్టి వెంటనే నెరవేర్చాలని వారు కోరారు. 2017లో పాట్నా యూనివర్సిటీకి సెంట్రల్ హోదా ఇవ్వాలని నితీష్ కుమార్ చేసిన అభ్యర్థనని కూడా మోదీ పట్టించుకోలేదని తెలిపారు. దీనికోసం వేలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఇక యూనివర్సిటీల విషయంకి వస్తే జయరాం రమేష్ కామెంట్ చేశారు కాబట్టి చెప్తున్నా. ఈ దేశంలో ఇవాళ నలంద యూనివర్సిటీని ప్రారంభించడం జరిగింది. 2006లో దానికి అంకురార్పణ జరిగితే అబ్దుల్ కలాం గారి సాక్షిగా 2010లో మన్మోహన్ సింగ్ గారు దాన్ని ఒక యాక్ట్ ఏదైతే పెట్టారో నలంద యూనివర్సిటీకి సంబంధించి అది అలాగా ఈరోజు 2024కి రూపకల్పన చెందింది, స్టార్ట్ చేశారు. ఈ యూనివర్సిటీ మీనింగ్ ఏంటి? అసలు భారతదేశంలో ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి, ఆ యూనివర్సిటీల కేంద్రంగా ఏం జరుగుతుందనే విషయాన్ని మనం తప్పకుండా ఆలోచించాలి. ఆ యూనివర్సిటీలో వేర్పాటువాద ధోరణుల్ని ప్రోత్సహించే ప్రొఫెసర్లు ఎక్కడి నుంచి వస్తున్నారు? విద్యార్థి సంఘాల పేరిట దాన్ని ఏమంటారు, తుక్కుడే నినాదాలు ఎలా చేస్తారు? ఉగ్రవాదులకి అనుకూలమైన నినాదాలు ఎలా చేస్తారు? సో యూనివర్సిటీ అంటే ఏంటి? మొత్తం ఓవరాల్గా ఏ యూనివర్సిటీని విశ్వవిద్యాలయాలుగా వీటిని నార్మల్గా గ్రేడింగ్ అనేది చేయాలి, ప్రక్షాళన చేయాలి. ఆ తర్వాతే కొత్తగా వాళ్ళ ప్రొఫెసర్ల నియామకం కానీ ఇవన్నీ జరగాలి. కానీ ముందుగా చాలా చోట్ల అవి జరగాలి. జయరాం రమేష్ ఇవన్నీ వీళ్ళు చేసే వ్యాఖ్యల సంగతి పక్కన పెడితే నాకు గుర్తుకొచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా. అలాగే దాన్ని ఏమంటారు, ఈ ప్రత్యేక హోదా బీహార్కి ఇస్తే ఏపీకి ఇవ్వాలి, ఏపీకి ఇస్తే ఛత్తీస్గఢ్కి ఇవ్వాలి, ఛత్తీస్గఢ్కి ఇస్తే ఇంకో రాష్ట్రం అడుగుతారు. దానివల్ల ప్రజల్లో కూడా ఒక పక్క రాష్ట్రానికి ఇచ్చారు, మాకు ఇవ్వలేదు. ఈ కొట్లాట్లు వస్తాయి. ఈ కొట్లాట్లు అంటే భలే మజా కాంగ్రెస్ పార్టీకి. అసలు హోదా అనేది వద్దు. అది కాకుండా నిజంగా ఆర్థిక స్థితిగతులు అడదిడ్డంగా ఉంటే తెప్పించుకోవాలి, నిధుల్ని, ట్యాక్స్ బెనిఫిట్స్ని తెప్పించుకోవాలి, నిలుపుకోవాలి, మంతనాలు జరుపుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళు బలంగా ఉన్నన్నాళ్ళు రోజులు బాగుండవు. అక్కడ చిరాగ్ పాస్వాన్ లాంటి వాళ్ళు ఎదగాలి. ఎదిగితే ఏమో అప్పుడు బీహార్ బాగుపడుతుంది. అక్కడ వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో తిరిగే వాళ్ళకి తెలుస్తుంది అక్కడ ప్రజలు ఎంత స్థాయిలో ఆలోచిస్తున్నారు, ఏ స్థాయిలో క్రమశిక్షణతో ఉన్నారు, ఇవన్నీ తెలుస్తాయి. లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళు, లేకపోతే వాళ్ళ యొక్క కుటుంబ వారసత్వ రాజకీయాలు వాళ్ళకి ఏముంటాయి? బుర్రా బుద్ధే ఉండదు. వాళ్ళకి ఏ శాఖలు ఎలా పనిచేస్తాయో తెలియదు. మరి అలాంటి వాళ్ళ ఏలుబడిలో కొన్ని ప్రాంతాలు ఉన్నట్లే కదా, వాళ్ళ పార్టీ కూడా అధికారంలో ఉంది కదా కొన్ని చోట్ల. సో ఇంకేం అభివృద్ధి చెందుద్ది? అభివృద్ధి చెందాలంటే బలంగా ఒకే ఒక్క ప్రభుత్వం ఏ సపోర్టు లేకుండా నిలబడాలి. అక్కడ నిలబడిన నాడే సాధ్యం అవుతుంది. లేకపోతే కేవలం ఆయా వ్యక్తులు పదవులు అనుభవించడానికే తప్ప పరిస్థితులు మార్చడానికి పనికిరారు. ఇది సంగతి. మరో వార్తలోకి వద్దాం.